తప్పిపోయిన కుమారుని పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే విరిగి నలిగిపోయాడు ఆ వ్యక్తి. అంటే విరిగిన రెల్లు అని అంటే మనం చూస్తాం, మనం మా అప్పుడు పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటాం, అంటుంటాం దంటు ఇరిగిపోయి అంటే బెండ్ అయిపోయి సగం ఇరిగిపోయి ఒకటి వేలాడుతూ ఉంటుంది కదా. లేకపోతే ఏదో ఒక కర్ర కంప్లీట్గా విరిగిపోకుండా విరిగిపోయి ఉండదు కానీ కొంచెం తట్టుకొని ఉంటుంది దానికి. విరిగిన రెల్లు అంటే బలహీనంగా ఉన్న వారిని, ఇంకా అయిపోయింది ఇరిగిపోతుంది అని అనుకున్న వారిని ఏం చేస్తున్నాడు ఆయన? విరవడు. ఆ తప్పిపోయిన కుమారుని పరిస్థితి ఏంటి అని అంటే అయిపోయింది అంతా, ఆ వ్యక్తి యొక్క జీవితం అంత లాస్ అయిపోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. కానీ పశ్చాత్తాపడినప్పుడు తిరిగి రిస్టోర్ చేయగలడు. అయిపోయింది అని అనుకుంటావు, విరిగిన రెల్లును ఆయన విరవడు. నువ్వు ఇలా చేసావు కదా, నువ్వు ఇలా ఉన్నావు కదా, ఇంకా నేను నా వద్దకు రానివ్వను, నేను క్షమించను అని అన్నాడు ఆయన. ఆ రెల్లును తిరిగి రిస్టోర్ చేసి బలమైన కర్రగా, బలమైన సాధనంగా ఆయన వాడుకోగలడు కదండి. అది ఆయనకున్న కనికరము, అది ఆయనకున్న శక్తి. ఏమి చేయగలడు? ఏమైనా చేయగలడు కదా. పాట చూస్తాం, ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, పరిస్థితులు అన్నీ మార్చగలడు. ఆ పరిస్థితులు మారాలి అని అంటే నువ్వు నేను మనం చేయాల్సిన పని ఆయన చేతుల్లో పడ్డా. మారు మనసు రావాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని అంటే నేను ఇది చేయాలి. జక్కయ్య చేసిన పనిని నేను చేయాలి, తప్పిపోయిన కుమారుడు చేసిన పనిని నేను చేయాలి కదా. అలా చేసినప్పుడు అద్భుతమైన ఆయన వాగ్దానంలోకి మనం చేర్చబడతాం. పరిస్థితులన్నిటినీ ఆయన మార్చగలడు, ఆయన ఆధీనంలోకి తీసుకోగలడు కదండి. ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతర అనుభవం లేని క్రైస్తవ జీవితం కాదు.